ఇందిరమ్మ ఇళ్లు రాని వారు దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే పరిశీలించి మంజూరు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ మున్సిపాలిటీలో అర్హులైన 372 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు తీసుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పేదలందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత తమదేనన్నారు మంత్రి పొన్నం. కలెక్టర్ అమ్మ కూడా ఇప్పుడే ఒక మాట చెప్పింది. ఇలా హుస్నాబాద్ లో 372 మంది ఇళ్ల ప్రొసీడింగ్ తీసుకుంటా ఉన్నారు. తప్పకుండా మీ అందరూ వెంటనే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. సామెత ఉంది, ఎందుకంటే ఇల్లు కట్టించలేదు పెళ్లి చేసి చూడనే సామెత ఉన్నది. ఇల్లు అనేటువంటిది ఒక కళ. ఆ కళ నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, కానీ 10 ఏళ్లలో ఎంతమంది చూసారు ఆహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు కోడి కట్టేసి కింద అందరికి నోరు ఇచ్చినట్టుగా డబుల్ బెడ్రూమ్ అన్నాడు. అల్లుడ తేడా వాడుకుంటారు, కోళ్ళేడ కమ్ముతారు, మేకలేడ కట్టేస్తున్నారు. హుస్నాబాద్ ఎంతమందికి వచ్చినా నాకు తెలియదు. కానీ ఇప్పుడు దాదాపు మొదటి దశలో 170 పైన, ఇప్పుడు 370. అట్లనే 173 ఊర్లల్లో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేకుండా ప్రతి ఊరికి ఇచ్చిన అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అప్లికేషన్లు పెట్టుకోండి, అర్హతను పరీక్షించి పేదలు ఎవరున్నా సరే అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం ద్వారా మనం